ఉస్మానియా యూనివర్సిటీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓయూలో నిరసన తెలిపిన విద్యార్థులను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. తాను మళ్లీ ఓయూకి వస్తానని, ఆ రోజు ఒక్క పోలీసును కూడా పెట్టొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే సెక్యూరిటీ లేకుండా మీటింగ్ పెడతానన్నారు. అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ అననని, స్టూడెంట్స్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి, ఏది ఏవైతివి ఇంకేందో ఎరగబెట్టినాను. ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యరమయ్యరు అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుంటారు. ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి, మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే, ఈ రోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా?